శుభ శుక్రవారం అంటే మంచి దినం, అంటే సంతోషపడే దినం, ఆనందపడాలి. ఎందుకు? నీకు రక్షణ. నువ్వు దేవుడు నమ్ముకొని బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడి సంఘం నడుచుకున్న ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకం. మరి పరలోకం పేరుకి సంతోషపడాలి, ఆడవాల. పాతాళం పోయేవాడే ఆనందపడుతున్నాడు. ఎన్నో యాత్రలకు పోతున్నారు ఏమండి. మరి మనం పరలోక యాత్రలో ఉన్నప్పుడు మనం సంతోషపడాలి, కానీ ఎందుకండి ఆడవటం? లోకంలో ఉన్న వాడి ఆడవాలి. నేను చచ్చిపోతే పాతాళానికి పోతానని వాడి ఆడవాలి, కానీ పరలోకం పోయే నువ్వెందుకు ఆడవటం? సంతోషపడాలి. కాబట్టి ప్రేమ దేవుని వలన అంటే యేసుప్రభువు వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి మన వెనకాల దేవుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే మనం దేవుని కొరకు బ్రతికినప్పుడే. నీకు ఏదైనా జబ్బు రావచ్చు, నీకు ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు, నువ్వు చనిపోతావని నీకు అనిపించవచ్చు, కానీ నువ్వు ఖచ్చితంగా దేవునిలో ఉంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు. దేవుడు విడిచిపెడితే నువ్వు ఎన్ని డబ్బులు పోసినా కానీ ఆ మనిషి బ్రతకడు.